హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సాధారణంగా కూడా మనం అంతా ఏంటంటే సెలబ్రిటీస్ ఎవరినైనా సరే వాళ్ళ పొగడతారు. అంటే కొత్త మూవీ వాళ్ళది రిలీజ్ అయినప్పుడు ఆల్ ద బెస్ట్ చెప్పడానికో లేదా సినిమా సక్సెస్ అయినాక కంగ్రాచులేషన్స్ చెప్పడానికో మనల్ని సోషల్ మీడియాస్ని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ని వాడుకుంటారనమాట. బట్ రీసెంట్గా ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఒక సెలబ్రిటీ సాధారణమైనటువంటి ఒక బాలిక గురించి ప్రస్తావించింది. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ అనే కదా క్వశ్చన్. సో సమంత ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా విధంగా అంటే అన్ని రకాలుగాను కూడా మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. అది పెళ్లి విషయం కావచ్చు, నాగ చైతన్యతో విడాకుల విషయం కావచ్చు, అండ్ ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషయం కూడా కావచ్చు. బట్ ఏదో ఒక పరంగా ఆవిడైతే మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట. సో రీసెంట్గా ఏంటంటే ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి ఆ అమ్మాయిని పొగడ్తలతో ముంచెత్తేసింది. సో ఆ అమ్మాయి లాగా అంటే ఆ అమ్మాయి లాగా చాలా మంది కూడా ఎదగాలని, ఆ అమ్మాయిలానే చాలా మంది ఆలోచించాలని, నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే విధంగా పొగడ్తలతో ముంచేయడం వల్ల జనాలందరికీ అసలు ఎవరి పాప, ఎందుకని సమంత ఇంతలా పొగుడుతుంది అనేటటువంటి డౌట్ వచ్చిందనమాట. మరి ఇంతకీ విషయానికి వచ్చేసరికి ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ఉన్నటువంటి కేజీవీబీ అనేటటువంటి స్కూల్లో చదువుతున్నటువంటి పాపే అనమాట. సో ఈ కాలేజీలో చదువుతున్నట్టు ఈ బాలిక ఏంటంటే ఈ ఇంటర్ రీసెంట్ గా రిలీజ్ అయినాయి కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు. సో ఆ ఫలితాలు ఏంటంటే ఈ అమ్మాయి 440 మార్కులకు గాను 422 మార్కులు సాధించింది. సో ఇందులో కొత్త ఏముంది అంటే చాలా మంది టాపర్స్ అవుతారు కదా. సో దాంట్లో ఎందుకు ప్రత్యేకించి అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ బాల్య వివాహం నుంచి తప్పించుకుని వచ్చినటువంటి ఒక బాలిక అనమాట. అంటే ఒక డేరింగ్ గర్ల్ అని చెప్పాలి. సో కర్నూలు జిల్లాలో వీర మహిళలు ఉన్నారనే వినుంటారు. బట్ అందులో ఈ బాలిక కూడా ఒకటి అనమాట. సో తనకేంటంటే బిఫోర్ 10th లోపల ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చదివించలేక ఆ అమ్మాయిని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. బట్ ఆ పాప ఆ టైంలో అంటే సుమారు 9th క్లాస్ ఎంత ఉంటుంది మా అయితే ఒక 14-13 ఇయర్స్ ఉంటాయి. సో ఆ టైంలోనే ఆ అమ్మాయి ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక మైనర్ అయిన నాకు పెళ్లి చేద్దామని చూస్తున్నారు. బట్ నాకేంటంటే చదువుకోవాలని ఒక ఆశ ఉంది. సో ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపిచ్చేయండి, నాకు చదువుకోవాలి, నాకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని అని చెప్పి ఆ విధంగా బాల్య వివాహం జరగవలసినటువంటి ఆ పాప మొత్తం మీద ఆ వివాహాన్ని ఆపి అండ్ గవర్నమెంట్ సపోర్ట్తో 10th లో కూడా 537 మార్కులు సాధించింది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఇంటర్ ఫలితాల్లో కూడా 421 మార్కులు అయితే సాధించింది అనమాట ఈ పాప. సో అందువల్లనే సమంత ఈ పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఈ పాప ఏంటంటే చదువు పరంగానే కాదు, సో డేరింగ్ పరంగా కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి తరాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అండ్ చాలా మంది కూడా ఈ అమ్మాయిలనే డేరింగ్ గా ఉండండి అని ప్రశంసిస్తూ మొత్తానికైతే సమంత పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అమ్మాయి పేరే నిర్మల అనమాట. అండ్ ఈ అమ్మాయి గురించి మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా దగ్గర వినుంటారు. బట్ సమంత పోస్ట్ వల్ల అయితే ఈ అమ్మాయి ఇంకొంచెం వైరల్ గా మారిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఇండియా వైడ్ తెలిసింది అనుకోవాలి. సో ప్రెసెంట్ నిర్మలకి స్పాన్సర్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అంటే నిర్మల యొక్క అంబిషన్ ఏంటంటే తను కష్టపడి చదివి ఎలా అయినా సరే ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తన ఊరికి మెదన మంచి చేద్దాం, తన ఊర్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించే ప్రయత్నం చేయాలి అన్నటువంటి ఆలోచనతో తన ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది. యాక్చువల్లీ ఇటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ అందులో ఇటువంటి విషయాల్లో సపోర్ట్ చేసినటువంటి హీరోయిన్స్ లో సమంత ఎప్పుడు ఉంటారు. సమంత గురించి మనకు తెలియదు కాదు, ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కెరియర్ ని రన్ చేస్తున్నటువంటి హీరోయిన్ సమంత అనమాట. అండ్ వరుణ్ ధావన్ సరసను కూడా బాలీవుడ్ లో నటించే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ 2023లో వచ్చినటువంటి శాకుంతలం ఖుషి సినిమా అయితే పెద్దగా హిట్ అందుకోపోవడం వల్ల ఈ ఇయర్ ఏమైనా బాలీవుడ్ లో రాణిస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలు ఆల్రెడీ ఫ్యాన్స్ లో ఉన్నాయి. సో ప్రస్తుతం సమంత పోస్ట్ చేసినటువంటి ఈ పోస్టర్ అయితే మాత్రం వైరల్ అవుతోంది. సో ఈ పోస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇట్లా చాలా మంది కూడా చదువుకోవాలనుకుంటారు, బట్ కొన్ని కారణాల వల్ల బయటకు రాలేకపోతారు. సో మీకు తెలిసినటువంటి మీ చుట్టుపక్కల ఎవరైనా అటువంటి డేరింగ్ గర్ల్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే సమంత పెట్టినటువంటి ఈ పోస్ట్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.